ఓం శాంతి. సదా తండ్రి స్మృతి యొక్క చింతనను మరియు జ్ఞానము యొక్క విచార సాగర మథనమును చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. సంతోషంలో ఉంటారు. అందరికన్నా గొప్ప అద్భుతము శివబాబాది. ఎందుకంటే వారు మిమ్మల్ని క్షణంలో దేవకన్యలుగా చేస్తారు. వారు ఎటువంటి చదువును చదివిస్తారంటే దాని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ప్రపంచంలో ఇటువంటి చదువును తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చి అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావడము, ఎదురు దెబ్బలు తినడం నుండి రక్షించడము ఇది తండ్రి పని. అందుకే వారి వంటి అద్భుతమైన కార్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. మేము బాబాతో పాటు ఉన్నామని, బాబా అసురుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చారని ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి పిల్లలైన మనకు ఏదైతే వినిపించారో అది కనుమరుగైపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి విని దేవతలుగా అవుతున్నారు. పాత ప్రపంచం యొక్క లెక్కాచారాలనైతే అందరూ తీసుకోవాల్సిందే. ఆ తరువాత ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. ఇక్కడ ఎంతో సైలెన్స్ ఉండాలి. ఇది పవిత్రాతి పవిత్రమైన క్లాసు. ఇక్కడ మీరు శాంతిలో తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళాలి. అందుకే తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. సత్యయుగంలో 21 జన్మల కొరకు మీరు సుఖశాంతులు రెండింటినీ పొందుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఫాలో చేయాలి. అహంకారం రాకూడదు, అది పడేస్తుంది. చాలా ఓర్పుతో కూడిన అవస్థ ఉండాలి. మంచి పిల్లలు అంటారు, మేము పిల్లలము కూడా, అలాగే మేము సేవకులము కూడా. పిల్లలను చూసి బాబాకు ఎంతో సంతోషం కలుగుతుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని భావిస్తారు, కానీ అలా జరగదు. విశ్వంలో శాంతిని మీరు స్థాపిస్తారు. మీకే విశ్వరాజ్యాధికారం యొక్క ప్రైజ్ లభిస్తుంది. అది ఇచ్చేవారు తండ్రి. యోగ బలముతో మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. శారీరక బలముతో విశ్వం యొక్క వినాశనం జరుగుతుంది. సైలెన్స్తో మీరు విజయం పొందుతారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, మేము బాబాతో పాటు ఉన్నామని. బాబా అసురుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చారని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆత్మ తండ్రి స్మృతిని మర్చిపోలేదు. ఆత్మ అవినాశి, కావున స్మృతి కూడా అవినాశిగా ఉంటుంది. తండ్రి కూడా అవినాశియే. ఈ నాటకం చాలా ఫైన్గా తయారు చేయబడి ఉంది. విచారసాగర మథనం చేయవలసిన అవసరం ఉంది. ధర్మపితలు ఎవరి సద్గతిని చేసేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపనను చేయడానికి వస్తారు. పిల్లలైన మీకే అర్థం చేయిస్తారు. దీని గురించి ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది. తర్వాత ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. కేవలం నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. మహిమ అంతా ఆ నిరాకారినిదే. సాకారంలో దేవతల మహిమ ఉన్నా కానీ వారిని కూడా మహిమ యోగ్యులుగా తండ్రి తయారు చేశారు. తమ అవస్థను చాలా ఓర్పుతో కూడినదిగా తయారు చేసుకోవాలి. తండ్రిని ఫాలో చేయాలి. ఏ విషయంలోనూ అహంకారాన్ని చూపించకూడదు. దేవతల వలె మధురంగా తయారవ్వాలి. సదా హర్షితంగా ఉండేందుకు జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. విచారసాగర మథనం చేయండి. మేము భగవంతుని పిల్లలము కూడా, అలాగే వారి సేవకులము కూడా. ఈ స్మృతితో సేవలో తత్పరులై ఉండండి. మన్మనాభవతో పాటు మజ్జాజీభవ యొక్క మంత్ర స్వరూపంలో స్థితులై ఉండే మహాన్ ఆత్మభవ. స్వర్గంలోని మీ స్వరూపపు స్మృతిలో ఉండాలి. దీనినే మజ్జాజీభవ అని అంటారు. ఎవరైతే తమ శ్రేష్ఠ ప్రాప్తుల నశాలో ఉంటారో వారే మజ్జాజీభవ యొక్క మంత్ర స్వరూపంలో స్థితులై ఉండగలరు. ఎవరైతే మజ్జాజీభవగా ఉంటారో వారు మన్మనాభవగా ఉండనే ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పం, ప్రతి మాట మరియు ప్రతి కర్మ మహాన్గా అవుతాయి. సంతోషము మీ స్పెషల్ ఖజానా. ఈ ఖజానాను ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.